అంటే ఆయనకు మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు అప్పుడు దేవుడు ప్రవక్తను పంపిస్తాడు. నువ్వు మరణించబోతున్నావు కనుక నువ్వు దేవుని ఎదుట సరి చేసుకో, సమాధానాన్ని ఎదిగి అంటాడు. ఇదే రీతిలో సరిపోతే నువ్వేం పోగొట్టుకున్నాను, పరలోకాన్ని పోగొట్టుకుంటామని దేవుని వర్తమానం వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేశాడు, గోడ తట్టు తిరిగి యెహోవా నీ దృష్టికి నేను అనుకూలంగా ఎలా నడుచుకున్నానో నా ప్రవర్తన నీకు అంతా తెలుసు కనుక దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడంటే ఏ వ్యక్తి ద్వారా అయితే వర్తమానం పంపించాడో మరణం అవుతున్నాడని అదే వ్యక్తిని మరలా పిలిచి ఏమన్నాడంటే అతనికి మరలా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే మరలా దేవునికి కృతజ్ఞత కలిగి ఆ కింద వచనాలు చూస్తే నీ రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా నీ ప్రజల మీద పరిపాలన నువ్వు బాగా చేసేటట్లుగా నీ పక్షంగా నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు అంటే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు, ఆయన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరణానికి అప్పగించడమే కాదు కానీ మరణం నుండి విడిపించాడు. మరలా ఏం చేశాడంటే బలపరిచి తన రాజ్యంలో ఉన్నతమైనటువంటి రాజుగా పరిపాలన చేయడానికి దేవుని కృప చూపించాడు. కనుక దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా, మందిరానికి వచ్చిన మనం కూడా మన ప్రవర్తన ఎలా ఉందో ఏంటనేది ఎక్కడ పరిశీలించుకుంటామంటే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన మొహంలో ఉన్నటువంటి లోపాలు కనపడతాయి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనకి ఏం కనపడుతుందండి, వాక్యం చోత మనలో ఉన్నటువంటి లోపాలు కనపడినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న